హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే ఈ కలెక్షన్ తెచ్చేసాను అనమాట. సో కుర్తా సెట్స్ విత్ దుపట్టా ఆల్సో. ఇవి నేను మీషో నుంచి తీసుకున్నాను. ఇవి అన్నీ మీకు చూపించేస్తాను. ఇవి ఎంబ్రాయిడరీ తీసుకున్నాను, కాటన్ తీసుకున్నాను, నార్మల్ వేర్ అన్నీ ఉన్నాయి ఇందులోనే. సో కంబైన్ కలెక్షన్ అనమాట. ఇది అయితే మీకు ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను. వేర్ చేసింది అయితే షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను. మీకు ఆ లింక్స్ కూడా కామెంట్లో ఇస్తాను, డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చేస్తాను. సో ఇప్పుడైతే ఓవరాల్ రివ్యూ చూపించేస్తాను, డ్రెస్ ఎలా ఉంది మొత్తము. సో స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడు మన ఫస్ట్ డ్రెస్తో. ఇది వచ్చేసి రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్స్తో వచ్చిందనమాట ఈ కుర్తా సెట్ అయితే. అండ్ ఇది మొత్తము యోక్ పార్ట్, ఇవంతా వీ షేప్ నెక్ వచ్చింది. మీరు చూస్తే ఇది నాకు కాస్ట్ 448 రూపీస్ పడింది. సో చాలా బాగా వచ్చింది. ఈ కాస్ట్కి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుంది అని చెప్పేసి. సో చూడండి ఎలా ఎంబ్రాయిడరీ ఇచ్చేసాడో, ఇంత బాగా ఇచ్చాడు. ఎంబ్రాయిడరీ బ్లూ డాట్స్తో ఇచ్చాడు. మీరు చూస్తే గోల్డెన్ బ్లూ, ఎందుకంటే మన ప్యాంట్ కాంబినేషన్ బ్లూ వచ్చింది కాబట్టి. రిమైనింగ్ మొత్తం ఇలా చిన్న చిన్న బుట్టాల్లా ఇచ్చేసాడు అనమాట. అండ్ 3/4 హ్యాండ్స్ ఇచ్చారు. ఇక్కడ చూస్తే లేస్ ఇచ్చారు. అండ్ ఇదిగోండి లేస్. రిమైనింగ్ మొత్తము ఇలా వచ్చేసింది చూడండి. ఇలా చిన్న చిన్న బుట్టాలు ఇచ్చేసాడు. మొత్తం ఓవరాల్ మొత్తం మీకు దగ్గర నుంచి చూపిస్తాను నేను. సో ఇలా ఇచ్చాడు అనమాట డిజైన్ అయితే. సో ఇది ఓవరాల్ కుర్తీ. ఇది సైజ్ వచ్చేసి XXS to XXL వరకు అవైలబుల్గా ఉన్నాయి మీరు తీసుకోవాలి అనుకుంటే. అండ్ ఇది క్లాత్ వచ్చేసి సిల్క్ బ్లెండ్ క్లాత్ అనమాట. ఇదిగోండి ఇది ప్యాంట్ దీనికి. సో సేమ్ కలర్ ప్యాంట్ అయితే ఇచ్చేసారు. ఇదన్నమాట ప్లెయిన్ వచ్చేసింది మొత్తము. అండ్ హియర్ దుపట్టా. సో మీకు అక్కడ చెప్పాను కదా డ్రెస్లో బ్లూ కలర్ డాట్స్తో ఇచ్చాడు అని చెప్పి, థ్రెడ్ బ్లూ కలర్ ఇచ్చేసాడు అనమాట దుపట్టా అయితే. సో మీరు చూస్తే ఇక్కడ చూడండి కొంచెం జరీ వర్క్లా వచ్చింది ఇలాగా ఎండ్స్లో వచ్చేసి. సో ఇలా వచ్చింది, ఎండ్స్ రెండు అలాగే వచ్చాయి. అండ్ రిమైనింగ్ మొత్తం ఇలా డిజైన్ ఇచ్చేసాడు. సో ఇలా ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చేసాడు అనమాట దుపట్టా మొత్తం. చాలా బాగుంది దుపట్టా అయితే. సో డ్రెస్కి పర్ఫెక్ట్ కలర్ మ్యాచింగ్ అనమాట ఇది. మీకు కావాలి అంటే ఆ షార్ట్లో చూసేయండి వేసుకుంటే ఎలా ఉందో కూడా. సో చూడడానికి అయితే చాలా బాగుంది పర్ఫెక్ట్గా. అండ్ ఇప్పుడైతే మన నెక్స్ట్ కుర్తా సెట్ ఇదనమాట. మన నెక్స్ట్ కుర్తా సెట్ ఈరోజు అయితే మీరు చూస్తే ఈ కలెక్షన్లో రెడ్ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది మీకు. సో ఇదనమాట. అండ్ ఇది వీ షేప్ నెక్ వచ్చేసింది. ఇదిగోండి వీ షేప్ నెక్. ఇది వచ్చేసి సిల్క్ క్లాత్ అనమాట. సో ఇది చూడండి ఎంబ్రాయిడరీ ఎంత బాగా కనిపిస్తుందో. సో ఇక్కడైతే ఇలా కట్ వర్క్లా డిజైన్లా ఇచ్చాడు. మొత్తం వీ షేప్ మొత్తం అలాగే డిజైన్ వచ్చేసింది. అండ్ ఇది వచ్చేసి నాకు 670 రూపీస్ పడింది. ఇక్కడ కూడా ఇలా కట్ వర్క్ లాగా ఇచ్చాడు చూడండి. హ్యాండ్ దగ్గర 3/4 హ్యాండ్స్ ఇచ్చేసాడు. రిమైనింగ్ మొత్తం ఇలా ప్లెయిన్ వచ్చేసింది. సో ఇది సిల్క్ కాబట్టి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి. కొంచెం సాఫ్ట్గా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ మీరు చూస్తే ఇక్కడ ఎంబ్రాయిడరీ ఇచ్చాడు కదా. సో ఇన్సైడ్ కూడా లైనింగ్ ఇచ్చేసాడు. ఎలాంటి డిస్కంఫర్టబుల్ కూడా ఉండదు. అండ్ ఎండ్స్లో కూడా మొత్తం ఇలా స్టిచ్ చేసేసారనమాట. సో థ్రెడ్స్ అయితే ఎక్కడ గుచ్చుకోవు. ఇది సైజెస్ వచ్చేసి S to XXL వరకు అవైలబుల్గా ఉన్నాయి. ఇదనమాట. ఇది ప్యాంట్ ప్లెయిన్ వచ్చేసింది మొత్తము. అండ్ దీనికి దుపట్టా వచ్చేసి మొత్తం ప్లెయిన్ ఇచ్చాడు. అండ్ జరీ వర్క్ ఇచ్చాడు దానికి మీరు చూస్తే. సో ఇక్కడ నుంచి చూస్తే మీరు ఇక్కడ నుంచి బిగ్ లైన్స్తో జరీ వర్క్ ఇచ్చాడు. మిడిల్లో అయితే స్మాల్ లైన్స్ ఇచ్చాడు కొంచెం దూరంగా. అండ్ మళ్ళీ ఎండ్కి వచ్చేసరికి మళ్ళీ బిగ్ లైన్స్ దగ్గరగా ఇచ్చేసాడు. అండ్ దుపట్టా ఎండ్స్ మొత్తము ఇలా థ్రెడ్తో ఇచ్చేసాడండి, స్టిచ్ చేసేసారు మొత్తము పైపింగ్ లాగా. సో మొత్తం ఓవరాల్ ఉంది. అండ్ ఇలా హ్యాంగింగ్స్ ఇచ్చేసాడు 4 సైడ్స్. ఇదన్నమాట. ఇదైతే మన నెక్స్ట్ డ్రెస్ కూడా చూపించేస్తాను ఇప్పుడు. ఇది మన నెక్స్ట్ కుర్తా సెట్ అనమాట. సో ఇది వచ్చేసి నాకు 404 రూపీస్ పడింది. సైజెస్ వచ్చేసి S to XXL వరకు అవైలబుల్గా ఉన్నాయి. క్లాత్ వచ్చి సిల్క్ బ్లెండ్ అనమాట. మీరు చూస్తే మీకు షైన్ అవుతుంది ఇది ఫ్యాబ్రిక్ అయితే. ఇది మొత్తం ప్లెయిన్ ఇచ్చేసాడు, ఎందుకంటే కొంచెం దుపట్టా ఇచ్చాడు అనమాట వర్క్. అండ్ ప్లెయిన్ వచ్చినా సరే క్లాత్ అయితే షైన్ అవుతూ ఉంది బాగా, చూడండి మీకు తెలుస్తుంది. సో ఇది మొత్తం ఇలా ప్లెయిన్ వచ్చింది. నెక్ వచ్చేసి స్వీట్ హార్ట్ నెక్ ఇచ్చాడు అనమాట. అండ్ హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్ ఇచ్చాడు ఇది. అండ్ దీనికి ప్యాంట్ కూడా సేమ్ అలాగే ఇచ్చారండి. మొత్తం ప్లెయిన్తో ఇలా ఇచ్చేసాడు ప్యాంట్ కూడా. ఇప్పుడు దీనికి దుపట్టా చూపిస్తాను నేను. సో ఇదన్నమాట దుపట్టా.
మీరు ఆల్రెడీ మోడల్ చూసే ఉంటారు. ఇది ఆర్గెన్జా లాగా మొత్తం ఇలా ప్రింట్ వచ్చింది చూడండి ఎంత బాగా వచ్చిందో. సో ఇలా వస్తుందన్నమాట. అండ్ మీ క్లాత్ మీద వేసి చూపిస్తాను, ఎందుకు అంటే ఈ క్లాత్ మీద వేస్తే ఇంకా చాలా బాగా తెలుస్తుంది. ఇదిగోండి, సో నేను కుర్తా మీద అయితే వేసి చూపిస్తున్నాను ఇప్పుడు. చూడండి ఎంత బాగా వచ్చిందో ప్రింట్ అయితే. ఇంకా కెమెరాలో అయితే ఇంకా షైన్ తగ్గుతుంది, కానీ డైరెక్ట్గా అయితే ఇంకా షైన్ ఉందండి, బాగుంది. అండ్ నేను చెప్పాను కదా మన కలెక్షన్లో ఇవాళ రెడ్ ఎక్కువ ఉంది అని చెప్పేసి. సో ఇది మెరూన్ డ్రెస్ అనమాట. ఇది వచ్చేసి 94 రూపీస్ పడింది. సైజెస్ వచ్చేసి XS టు XXL వరకు అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇది అయితే ప్యూర్ కాటన్ అండి. చూడండి, సో మనం ఫస్ట్ చూసాం కదా అలా ఆ టైప్ రెడ్ అండ్ బ్లూలో, అదైతే సిల్క్ బ్లెండ్, ఇది కాటన్, దానివల్ల కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది. మీరు చూస్తే ఇది వీ నెక్ అండి. సో చూడండి ఇలా థ్రెడ్తో ఇలా ఎంబ్రాయిడరీ వచ్చేసింది. మీరు ఇందులో చూస్తే ఎల్లో కలర్ అండ్ పింక్ కలర్ కూడా యూజ్ చేశారు, బేబీ పింక్ ఇలా ఇచ్చారు మొత్తం ఎంబ్రాయిడరీ వీ షేప్లో. సో ఇలా వచ్చింది. అండ్ హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్ మీద కూడా బుటాస్ ఇచ్చాడు. అండ్ ఎండ్లో ఇలా లేస్ అటాచ్ చేశారు, సేమ్ ఎంబ్రాయిడరీ అయితే అటాచ్ చేశారు సీక్వెన్సెస్తో థ్రెడ్స్తో. అండ్ రిమైనింగ్ మొత్తము ఇలా ప్లెయిన్ వచ్చేసింది, రిమైనింగ్ మొత్తం ఇలా బుటాస్ వచ్చేసాయి మీరు చూస్తే. అండ్ ఈ బుటాస్ కూడా ఎంబ్రాయిడరీతో చక్కగా స్టిచ్ చేశారు, ఇదన్నమాట. సో హ్యాండ్స్కి వచ్చేసింది, యాజ్ వెల్ యాజ్ డ్రెస్కి కూడా వచ్చేసింది. సో కాటన్లో ఇలా రావడం చాలా బాగుంటుంది. అండ్ ప్యాంట్ కూడా చూడండి, ప్యాంట్ కూడా ఎంబ్రాయిడరీ ఇచ్చారు మీరు చూస్తే. ఇక్కడ ప్లెయిన్ వచ్చింది. అండ్ ఈ లెగ్స్ దగ్గర చూడండి, హ్యాండ్స్కి అయితే ఎలా ఎంబ్రాయిడరీ ఇచ్చారో సేమ్ అలాగే ఎంబ్రాయిడరీ ఇచ్చేసారు ప్యాంట్కి కూడా. సో 2 లెగ్స్కి అలా వచ్చేసాయి. అండ్ దుపట్టా చూపిస్తాను ఇప్పుడు మీకు. సో ఇదన్నమాట దుపట్టా అయితే. ఇది కూడా జరీ వర్క్ వచ్చేసింది చూడండి, మొత్తము జరీ వర్క్ అయితే బాగా ఇచ్చారు. ఇందాక నేను చూపించిన దుపట్టా కొంచెం తక్కువ ఉంది, ఇందులో ఫుల్ వచ్చేసాయి అనమాట జరీ వర్క్స్. ఇలా ఉందన్నమాట దుపట్టా. సో వేస్తే అయితే లుక్ బాగుంటుంది. మీరైతే షార్ట్ అయితే మిస్ అవ్వకండి, ఎందుకంటే కొన్ని చూడడానికి బాగుంటాయి, కొన్ని వేసుకోవడానికి బాగుంటాయి, కొన్ని ఏమనిపిస్తుంది అంటే ఏంటి డ్రెస్ అసలు ఎలా ఉంది, ఎలా వేసుకుంటారు అనిపిస్తుంది. కానీ అవి వేసుకున్న తర్వాత లుక్ చాలా బాగుంటాయి. కొన్ని చూడడానికి బాగుంటాయండి, కానీ వేసుకున్న తర్వాత లుక్ అయితే బాగోవు. సో ఇదైతే రాయన్ అండి, మొత్తం ఇలా లైన్స్తో వచ్చేసింది. సో అన్ని మోడల్స్ ఉన్నాయని చెప్పాను కదా, అందులో ఇదొక మోడల్ అనమాట. ఇది వచ్చేసి నాకు కాస్ట్ 450 రూపీస్ పడింది. ఇది కూడా 3/4 హ్యాండ్స్. మీరు చూస్తే ఇక్కడ కొంచెం ప్లీట్స్లా పెట్టేసి ఇలా స్టిచ్ చేశారండి. అండ్ ఇలా వచ్చేసింది ఓవరాల్ కుర్తా మొత్తం కూడా లైన్స్గా. దీనిలో సైజెస్ వచ్చేసి S to XXL వరకు అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ప్యాంట్ కూడా సేమ్ ప్యాటర్న్లో వచ్చింది మీకు. ఇదిగోండి ప్యాంట్ కూడా సేమ్ ప్యాటర్న్లో మొత్తం ఇలా వచ్చేసింది అనమాట, లైన్స్గా జిగ్జాగ్ లైన్స్లా వచ్చేసింది. సో దుపట్టా చూపిస్తాను ఇప్పుడు మీకు. దుపట్టా అయితే సేమ్ ఇది ఎలా ఉంది అంటే కాటన్స్ ఉంటాయి కదా, కాటన్వి కుర్తా సెట్స్ ఆ టైప్లా ఉంది, కానీ ఇది రాయింది అనమాట ఫ్యాబ్రిక్. సో చూడండి దుపట్టా కూడా మీకు చూడగానే కాటన్లా అనిపించింది. సో ఇదన్నమాట. సో ఈ దుపట్టా అయితే కాటన్ది. సో ఇలా ఫ్లవర్స్ డిజైన్స్ ఇచ్చేసారు మొత్తము. అండ్ ఎండ్స్ వచ్చేసి ఇలా కుచ్చులు ఇచ్చాడు అనమాట, శారీకి వేస్తాం కదా అలా. సో ఇలా స్టిచ్ చేశారు, 2 సైడ్స్ అలాగే వచ్చిందండి. సో ఇదన్నమాట ఇవాళ కలెక్షన్. మళ్ళీ చెప్తున్నాను, షార్ట్ అయితే మిస్ అవ్వద్దు. సో కామెంట్ బాక్స్ మీద క్లిక్ చేయండి, మీకు లింక్ అనిపిస్తుంది, పిన్ చేసి ఉంచుతాను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీరు షార్ట్ చూసేయచ్చు, లేదా డిస్క్రిప్షన్లో కూడా చెక్ చేయండి, షార్ట్ లింక్ అని చెప్పి ఇస్తాను. సో ఇవైతే మిస్ అవ్వకండి, వేర్ చేసి చూపిస్తేనే మీకు ఎలా ఉందని తెలుస్తుంది. నేను లాంగ్ వీడియోలోనే పెట్టొచ్చు. సో లాంగ్ వీడియోలో అయితే క్లారిటీగా తెలియట్లేదు, నేను అంతకుముందు అప్లోడ్ చేశాను. సో లాంగ్ వీడియో ఏమవుతుంటే విడ్త్ ఎక్కువ ఉండడం వల్ల సో డ్రెస్ అనేది ఎక్కడో కొంచెం కనిపిస్తుంది, క్లారిటీ అయితే రావట్లేదని చెప్పి నేను షార్ట్లో అప్లోడ్ చేస్తున్నాను, అది అయితే మిస్ అవ్వద్దు. సో ఇదనమాట వాళ్ళ మన వీడియో. మన ప్రీవియస్ వీడియోస్ కూడా చూసేయండి, చాలా మంచి కలెక్షన్ ఉంది. అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఉంచండి, ఎందుకంటే ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్స్ అన్నీ తెచ్చేస్తాం అనమాట మనము. అండ్ అవి అన్నీ వెంటనే బై చేసేయాలంటే సబ్స్క్రైబ్ అయితే చేసేయాలి కదా మరి. థ్యాంక్ యూ ఆల్, బాయ్ బాయ్.